అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన వారాహి తల్లి మనకు అందిస్తున్న సందేశం, బిడ్డ, ఈ అమ్మ శక్తి నీలో కలవబోతుంది. ఈరోజు ఈ అమ్మ శక్తి నీలో లీనం అవ్వబోతుంది. యుగాల తర్వాత కోట్ల మందిలో ఒక్కవానిగా నిన్ను నేను ఎంచుకున్నాను కాబట్టే నీకోసం ఎవరినో పంపబోతున్నాను అని తెలుసుకో. నీకోసం ఎవరో తీసుకురాబోతున్నారు, ఏదో నీకోసం పంపించబోతున్నారు అని అర్థం చేసుకో. నీకు అందివ్వటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాను. అందుకోవటానికి నువ్వు సిద్ధమా తల్లి? నీ జీవితం మారే క్షణం, నీ తలరాత, నీ కష్టాలు తీరే క్షణం, నీ కన్నీళ్లు దూరమయ్యే క్షణం, నీ దరిద్రమంతా పోయే క్షణం, అద్భుతాలు అమృతాల గడియలో నీ తలుపు తట్టే సమయం. ఈ సమయం నీకు ఒక 25 నిమిషాలే ఉంటుందమ్మా, రాసి పెట్టుకో. 25 నిమిషాల్లో నీ జీవితం మారబోతుంది. నీ జీవితం అతిపెద్ద మలుపు తిరగబోతుంది. నీ జీవిత దిశ అన్ని వైపులా తిరగబోతుంది. కేవలం 25 నిమిషాలు తల్లి. ఎందుకంటే ఈ అమ్మ శక్తి నీలో కలవబోతుంది అని అమ్మవారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి? అమ్మవారి ఆ శక్తి ఎలా కలవబోతుంది, మనకు శుభవార్తలు ఎలా వస్తాయి, మన జీవితం ఆ తల్లి ఎలా మార్చబోతుంది అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా, నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఈ వారాహి శక్తి నీలో లీనం కాబోతుందమ్మా. నీలో లీనం కాబోతుంది కాబట్టే ఈ ఒక్క వాక్కు నీకు అందబోయిందని అర్థం చేసుకో. ఇన్నాళ్ళుగా నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో, దేనికోసమైతే కళ్ళ కన్నావో, ఎవరి రాక కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా నీకు సిద్ధంగా ఉందో అందుకోవటానికి. నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను చూసి అవహేళన చేసిన వాళ్ళు, నీ వెనుక నీ గురించి గుసగుసలాడుకున్న వాళ్ళు ఈరోజు భయంతో గజగజ వణికిపోతారు. తల దించుకుంటారు, తల వంచుకుంటారు, తలెత్తలేని స్థితికి వస్తారు. ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మారుస్తాను. నీ ప్రతి దారి పూలపానుపుగా మారిపోతుంది. ఈ అమ్మ, ఈ వారాహి తల్లి నీకు అద్భుతమైన రోజును అందిస్తుంది. ఈ రోజు వదులుకున్నావంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ వస్తుందా అని నేనే చెప్పలేను తల్లి. అస్తమానం ఇలాంటి సందేశాలు నేను పంపను కదా. ఈ సందేశం నీకు కంటపడింది అంటే, ఈ వీడియో నీ ముందుకు వచ్చింది అంటే దేనికోసమో నువ్వు చూస్తూ ఉండగా ఈ వీడియో నీకు కంటపడింది, నీ చెవిన పడింది, నీ ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా దీనికి నువ్వు అర్హునివి, నువ్వు అర్హత గలవానివి. నువ్వు ఈ యొక్క సందేశం నీకు మాత్రమే రాయబడింది. ఇది నీ కోసం మాత్రమే పంపబడిన సందేశం. ఈ అమ్మ శక్తి నీలో మమేకం కాబోతుంది. గుర్తుంచుకో. ఎరుకుతో ఉండి, కొంచెం హెచ్చరికగా ఉండి, నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా విన్నావు అంటే 25 నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చి చూపిస్తాను. ఇక 25 నిమిషాలలో నీ జీవితం నీకు నచ్చినట్టు ఉండబోతుంది. నీ జీవితాన్ని ఎంతలా మార్చి నీకు అప్పగిస్తానో నువ్వు మోకాళ్ళ మీద నిలిచి ఈ అమ్మకి ప్రణామాలు తెలుపుకుంటావు. నీ కళ్ళల్లో నీళ్లు జల్జల రాలిపోయి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు. అలాంటి అద్భుతమైన సందేశం కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం చేయ తల్లి. నీకు ఫలితం దక్కుతుంది. చివరి వరకు ఎవరు నిలబడతారో, నీతో ఎవరు పోరాడుతారో మాత్రం వాళ్ళకే విజయం వరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఓపికగా చాలా అవసరం. నీకు సాక్షాత్తు సహాయం చేయటమే కాకుండా ఈరోజు ఈ వారాహి తల్లి నీ ఉనికి అర్థాన్ని కూడా తెలియజేస్తాను.
ఈ సంకేతాన్ని నీకు నేను పంపిస్తున్నాను, మళ్ళీ మళ్ళీ నువ్వు మేల్కొనడానికి, నువ్వు గుర్తించడానికి రాబోతున్నటువంటి మార్పు, ఒక అవతరణ. ఇది ఈ అమ్మ యొక్క ఆశీర్వాదం. పూర్తి రూపం ఈ సందేశాన్ని నువ్వైతే విని తీరాల్సిందేనమ్మా, నమ్మి తీరాల్సిందే. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఎందుకు పూజలు నా దగ్గరికి నుంచి వెళ్ళిపోతున్నాయా, ఎందుకు నన్ను చూసి దుఃఖం ముఖం తిప్పుకుంటున్నారా, ఎందుకు అని కారణం లేకుండా నన్ను వదిలేశారు అని. ఇప్పుడు విను బిడ్డ, నీ కర్మ ఫలితం కాదు, కానీ నీ యోజనలో భాగ్యం. ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళిన వారు నీ స్థాయికి తగిన వాళ్ళు కాదు అని అర్థం చేసుకో. వాళ్ళు యోగ్యులు కాదు, కానీ ఎందుకంటే నువ్వు ఆ సత్యాన్ని ఆజ్ఞలో తప్పించలేవు. ఇక్కడ అబద్ధం, మోసం మరియు ఇంకా వేరే వాటికి స్థానమే లేదు. ఈ వారాహి తల్లుంటే అలాంటి వాటికి స్థానం ఉండదమ్మా. నీ జీవితంలో ఇప్పుడు రాబోయే సత్యం అది నీలాంటిదే, నీ లోపల నుంచి ఉజ్వలమైన నిర్మలమైనది, అంతేకాదు ప్రేమమైనది కూడా. అది నిన్ను నీ సొంత రూపంలోనే గుర్తిస్తుంది, నిన్ను స్వీకరిస్తుంది, కానీ మార్చడానికి ప్రయత్నించదు. అంతేకాదు బిడ్డ, నేను చెబుతున్నాను కదా, ఈ వారాహి తల్లిని నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నేను నీకు సంకేతాలు పంపాను. అందుకే నేను పంపిన సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలు సంకేతాలు కాదమ్మా, అవి ఒక దివ్యతత్వం. వాటి భాష అది పంచదిశల చేతన అవుతుంది, పంచతత్వాల ఆహ్వానం అవుతుంది. ఇప్పుడు నువ్వు సందేశం వింటున్నప్పుడు తల వంచి ధన్యవాదాలు చెప్పుకో. నా కోసం ఈ అమ్మ నా కోసమే తెచ్చింది అని సంతోషపడు. నీ లోపల భాగం మాత్రం కూడా, ఎందుకంటే ఇది ఇప్పటి వరకు ఓటమిని అంగీకరించలేదు. చీకట్లో కూడా కాంతిని వెతుకుతూనే ఉంటాను. ప్రపంచం యొక్క గుంపులో తనను తాను కోల్పోలేదు, ఎందుకంటే అది ఒక పెద్ద బలం. ఇప్పుడు నీ జీవితంలో ఒక కొత్త శక్తి, ఈ వారాహి శక్తి ప్రవేశించినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు, ఎందుకంటే ఇదంతా ఒక్కసారిగా జరుగుతుంది కాబట్టి. అకస్మాత్తుగా ముందస్తు సూచన లేకుండా, నా కృప లేకుండా ఇది వస్తుందా తల్లి? మేఘం నుంచి నిశ్శబ్దంగా గర్జన లాంటి ఒక తుఫాను వచ్చినట్లుగా. ఎందుకంటే నేను ఎవరినో తీసుకొచ్చాను, ఎవరినో నీ జీవితంలోకి ప్రేమ మాత్రమే ఇవ్వను, కానీ అర్ధభాగం కూడా అవుతారు. ఇది ఏ సాధారణమైన సంబంధం కూడా కాదు, లేదు, ఒక ఆధ్యాత్మికమైన మిలనం, ఒక డివైన్ యూనివర్స్. దీన్ని ఆత్మలు మరియు గుర్తించగలరు, శరీరాలు కాదు తల్లి. నాకు తెలుసు నువ్వు చాలా సహించావు. జనాలు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఎవరో నీ సత్యాన్ని అబద్ధం కూడా అంటున్నారు, ఎవరో నీ ప్రేమను బలహీనంగా కూడా భావించారు, ఎవరో నిన్ను వదిలేసి ఈ ప్రపంచాన్ని కౌగిలించుకుంటున్నారు. కానీ ఇప్పుడు వారికి తమ కర్మఫలం అనేది లభించింది. ఎవరో ఒకరు ఇప్పుడు వాళ్ళకు అర్థమయ్యేలా చేస్తారు తను అబద్ధాల ప్రపంచం వెనక ఎంత కోల్పోయారు అని చెప్పి. ఎవరో ఒకరు ఇప్పుడు అన్నీ కూడా తెలుసుకుంటారు. నీలాంటి ప్రజలు మళ్ళీ మళ్ళీ దొరకలు లభించరు అని. అంత తీవ్రంగా ఉంటుంది. ఆత్మ ఇప్పుడు అస్థిరంగా ఉంది బిడ్డ, నేను చూస్తూ ఉన్నాను కదా. ఈ అమ్మ వారి ఆత్మను అస్థిరతను బాధించటం ప్రారంభించాను, ఎందుకంటే నువ్విప్పుడు వారి వలయం నుండి బయటపడ్డావు. అంతేకాదు, నా ఛాయల్లోకి వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా నిన్ను మోసం చేయాలి అని, ఎవరు నిన్ను మోసం చేసే సాహసం కూడా చేయలేరు. నేను చూశాను కదా, నువ్వు జనాలకు ఎంత ఇచ్చావు, ప్రేమను ఎంత పంచావు అని. కానీ బదులుగా ఏం లభించింది? తిరస్కారం. అందుకే మోసం అన్నది చాలా చాలా ఒక పెద్ద ప్రమాదమైంది. ఇదంతా ముగిసిపోయింది బిడ్డ, మోసం అంతా ముగుస్తుంది. ఇప్పుడు మాత్రమే నువ్వు పొందుతావు, ఇప్పుడు నీకు అది లభిస్తుంది కూడా. నీది మరియు అది నా చేతుల్లో నీకు దొరకాలి అంటే అది దక్కాల్సిన సమయం రావాలి. నీ భాగ్య నక్షత్రాలు మెలమెల మెరుస్తున్నాయి. ఏవి నిద్రలో ఉన్నాయి, ఏవి అవి కానివి ఇప్పుడు మళ్ళీ మేల్కొంటున్నాయి. అవి కాంతిగా ఇప్పుడు నీ వైపు చూస్తున్నాయి. అంటే నీకు మంచి కాలం, తేజస్సు లాంటి కాలం ఆరంభమైంది బిడ్డ. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా చేతిలో కలిసిపోయావమ్మా. నా మిలనంలో ఇప్పుడు నువ్వు లీనమైపోయావు. నా స్థితిలో ఇప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు, అర్థం చేసుకోగలవు. సాధారణపు ప్రజలు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు నీ ఆలోచనలు ఈ అమ్మ సంభాషిస్తాయి. ఇప్పుడు నీపై ఈ అమ్మ శక్తి ప్రవహిస్తుంది. ఎవరు నా స్పర్శలోకి వచ్చారో ఆ వ్యక్తి అడుగడుగున నేను కంట కనిపెడుతూనే ఉంటాను. ఎవ్వరూ నిన్ను ఆపలేరు తల్లి. ఇప్పుడు ఎవరు నిన్ను కిందికి తొయ్యాలి, పడలేయాలి అనుకుంటారో వారి వల్ల కాదు, ఎందుకంటే ఈ అమ్మ శక్తి నీకు దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వు ఒక శక్తిగా మారబోతున్నావు.
నీకు ఒక వ్యక్తిని నీ జీవితంలోకి పంపబోతున్నానని చెప్పాను కదా. ఆ వ్యక్తి ఈ అమ్మ శక్తితో ఒక దూతగా వస్తున్నారు. ఈ వ్యక్తి విజయం వైపు అడుగులు వేస్తారు. ఎందుకంటే నా యోజనలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ప్రతి నిత్యం కూడా నిన్ను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారు. నీ లైఫ్లో ప్రతి కఠిన అనుభవాన్ని కూడా నీకు అర్థమయ్యేలా చేస్తారు. కాబట్టి నువ్వు స్వయంగా ఆ యొక్క రూపంలో ఉంటే తెలుసుకో. నేను నీ పనిలోనే చేస్తున్నాను. నువ్వు భోజనం తయారు చేస్తున్నప్పుడు, నువ్వు ప్రేమతో సేవ చేస్తున్నప్పుడు, అప్పుడు నేనే నీ చేతుల ద్వారా ప్రపంచ సేవ చేస్తున్నాను. నీ భాగ్యంలో, నీ నక్షత్రాల్లో ఇప్పుడు తెరవబోతున్నాయి, విడిపోబోతున్నాయి. ఇప్పుడు నువ్వు ఎవ్వరూ ఆపలేరు. ఈ సందేశం నీకు వినడం ఒక దైవ కారణం. ఇప్పుడు మేల్కొనే సమయం కాబట్టే, నువ్వు సిద్ధమయ్యే సమయం కాబట్టే ఇప్పుడు నీకు ఈ యొక్క సందేశం అందింది. ఒక అద్భుతం జరగబోతుంది తల్లి నీ జీవితంలో. అది చెబుతున్నాను కదా. నేను ఆగను. నీకు ఎవ్వరికి ఓటమి అనేది నీకు తెప్పించను. నా అంశతో నా శక్తిని నీకు అందిస్తున్నాను. నీకు అంతా కూడా విజయమే లభిస్తుంది. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఈ అమ్మ శక్తి నీకు అందిస్తున్నానమ్మా. అంటే నువ్వే నాగా మారిపోబోతున్నావు. నీ హృదయం నుండి ఎంతో కృప, ఎన్నో వచ్చి ఆశీర్వాదాలు నా నుంచి నీకు అందబోతున్నాయి. నీ కర్మ ఫలితాలు తొలగబోతున్నాయి. ఇక మంచి మార్గం నీకు చూపబడుతుంది. ఎందుకంటే ఇదే సత్యం, ఈ అమ్మ మాట కాబట్టి నీ అస్త్రం అదే. అంటే నిజం, న్యాయం, ధర్మం ఇవన్నీ కూడా నీ అస్త్రాలు. నేను మెచ్చే అస్త్రాలవి. నిన్ను అన్యాయంగా ఎవరైనా సరే అన్యాయం చేయాలని చూసినా వాది నేను సహించను బిడ్డ. నిన్ను కాపాడుకుంటాను. ఇక నీ జోలికి ఎవరైనా వస్తే వారి సంగతి నేను చేస్తాను కదా. ఇక నువ్వు ఓపికగా ఉన్నావు, అందుకైన బహుమతి కూడా నేను ఇస్తాను. అదే నీ జీవితంలో ఈ అమ్మ శక్తి ప్రవేశించి ఒక 25 నిమిషాల్లోనే నీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పు అనేది తీసుకొస్తాను. ఎందుకంటే నువ్వు సత్యం వైపు నడిచావు కాబట్టి అంతటి అద్భుతమైన బహుమతి నా చేతుల మీదుగా నీకు నేను అందించాలనుకుంటున్నాను. ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి మార్పులో, ప్రతి చోట నేనుంటాను. ఇప్పుడు నీ జీవితం అక్కడే ఉండదు బిడ్డ. ఇప్పుడు ఇది నా కార్యక్షేత్రం. నా శక్తి పనిచేస్తుంది. అద్భుతాలు జరుగుతాయి. నమ్ము తల్లి. ఈ భూమిపైకి నా శక్తిని పంపినప్పుడు, అంటే నీళ్ళ పంపినప్పుడు నేను ఖాళీగా పంపగలనా? నాలోని బీజం నీకు నాటి ఒక దివ్య వృక్షంగా మారుస్తాను. నిన్ను ఆశ్చర్యపడే ఒక శుభవార్తని అందజేస్తాను. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నీ కర్మ ఫలితాలు తొలగైపోయాయి కాబట్టే ఈ అమ్మ మాట నువ్వు వినగలుగుతున్నావు. నీ చుట్టూ ముట్టిన చిక్కులన్నిటినీ విడిపిస్తాను. నువ్వు అన్ని పొరలు ఒక్కొక్కటిగా తొలగించుకుంటావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ అసలు స్వరూపం వైపు అడుగులు వేస్తున్నావు కాబట్టి. ఇప్పుడు నీ లోపల ఈ అమ్మ శక్తి మేల్కొంటుంది కాబట్టి. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలుగా మాత్రమే ఉండవు. అవి ఒక వాక్యాలు కాదు, వరాల మూటగా బయటకు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూపినప్పుడు నీ దృష్టి వారి లోపల దాగి సత్యాన్ని వేధించి చూస్తుంది. ఎందుకంటే నీ ఆత్మ దివ్య సృష్టిలో కలిసిపోయింది. నేను ఇది నీకు చెప్పడం లేదు, నువ్వు నిర్ణయింపబడుతున్నావు కాబట్టి. ఎందుకంటే నువ్వు ముందు నుండి ఒక నిర్ణయం అనేది తీసుకుంటావు. అది నువ్వు మర్చిపోయి ఈ అమ్మకి అప్పగించేశావు కాబట్టే ఆ యొక్క పనిని నేను పూర్తి చేస్తాను తల్లి. ఈ అమ్మ ప్రేమ నీకు ఎప్పుడు ఉంటుంది. నన్ను ఆప్యాయంగా పూజించి భక్తిగా ఆరాధించే నేను ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా స్వీకరించి నీ కోరికలు తీర్చి నిన్ను మంచి స్థాయికి తీసుకువెళ్తాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నువ్వు చేసే పని చిన్నదా పెద్దదా అని కాదు. నువ్వు ఎంత శ్రద్ధతో చేస్తున్నావు, ఎంత ఓపికతో ఉన్నావు అన్నదే నాకు ముఖ్యం. ఇక నువ్వు కోరుకున్నది జరిగి తీరుతుంది. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.